Hi guys, welcome to my YouTube channel Code with Manoj. సో ఆల్రెడీ మీరు తమిళలో చూస్తుంటే హౌ ఐ క్రాక్ ప్లేస్మెంట్ ఇన్ 3 months. సో ఫస్ట్ నేను ఒక 2-3 minutes నా పర్సనల్ జర్నీ చెప్తాను. సో నార్మల్గా మీలాగే నేను కూడా అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళేవాడిని, హౌ టు క్రాక్ ప్లేస్మెంట్ ఇన్ 3 months, హౌ టు క్రాక్ ప్లేస్మెంట్ ఇన్ బొచ్చడు సర్చ్ చేసేవాడిని, బొచ్చడు వీడియోస్ చూసేవాడిని. అసలు నిజంగా 3 monthsలో క్రాక్ చేస్తారా అనే డౌట్ కూడా చాలాసార్లు వచ్చింది. సో యాక్చువల్ చెప్పాలంటే క్రాక్ చేస్తారు, కానీ ప్రాపర్గా నువ్వు రిసోర్సెస్ అనేది పిక్ చేసుకుంటే కనుక ఆ 3 months అనేది అసలు మోర్ దెన్ ఎనఫ్ చెప్పాలంటే. నువ్వు అనుకున్న లైక్ డ్రీమ్ కంపెనీ కాకపోయినా అట్లీస్ట్ ఒక డీసెంట్ 12 LPA ప్లస్ అబోవ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. సో నార్మల్గా అంటారు కదా, ప్రతి ఒక్క లైఫ్లో ఒక మూమెంట్ రావాలి అనేసి, లైక్ టు స్టార్ట్ ఎనీథింగ్ అనేసి. సో నా లైఫ్లో ఏంటంటే 3-2లో ఆల్మోస్ట్ మనకి ఇంటర్న్షిప్ లైక్ నార్మల్గా స్టార్ట్ అయ్యే పీరియడ్ అది. నాకు అసలు నేను కోడింగ్ లాంగ్వేజ్ అసలు నాకు అసలు చెప్పాలంటే ఏమీ రాదు నాకు కోడింగ్. సో అప్పుడు నేను ఏం చేశానంటే, సరే ఓకే, అసలు మనం ప్లేస్మెంట్ని క్రాక్ చేయాలంటే మనకి ఫస్ట్ తెలియాల్సినవి ఏంటి? ఫస్ట్ పాయింట్, మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సెకండ్, మనకు ఒక DSA నాలెడ్జ్ ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్స్ పైన అట్లీస్ట్ బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న మోర్ దెన్ ఎనఫ్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెబ్ డెవలప్మెంట్. సో ఇవి నాకు 4 క్లారిటీ వచ్చేసింది, లైక్ ఇది నేను ఫోకస్ చేయాల్సిన థింగ్స్ అనేసి. సో అప్పుడు నేను ఏం చేశానంటే రిసోర్సెస్ని లైక్ నార్మల్గా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా నేను లైక్ కోడ్ విత్ హ్యారీ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది జావా పైన. మీరు నమ్ముతారా నమ్మరో 1 monthలో నేను ఆల్మోస్ట్ అతనివి 120 వీడియోస్ చూసేసాను ఆల్మోస్ట్ చెప్పాలంటే. అంటే రెగ్యులర్గా ఇంకా మనకు ఒకటే పని కంప్లీట్ చేయాలి, ఎందుకంటే 3 months ఉంది, దాంతో కంప్లీట్గా మళ్ళీ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇన్ కేస్ స్టార్టింగ్లో కొట్టకపోతే కనుక నీ రూమ్లో అందరూ కొట్టేసి నువ్వు ఒక్కడికి మిగిలిపోయినా కూడా చాలా ఇబ్బంది వస్తుంది కదా నార్మల్గా. అండ్ అంటే ఒక ట్రామా కూడా వస్తుంది అనమాట, ఎప్పుడు మనం ప్లేస్ అవుతాం అదొక టెన్షన్ అనమాట. సో నేనేం చేశాను, సో కంప్లీట్గా కోడ్ విత్ హ్యారీ అనేది ఫాలో అయిపోయాను జావాకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి DSA సిరీస్. సో DSAకి వచ్చేసరికి నేను పర్సనల్గా చెప్తాను, అంటే మీరు ఫాలో అవ్వని లేకపోతే లేదు, కానీ గీక్స్ ఫర్ గీక్స్ అనేది చాలా 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 బెస్ట్. DSA సిరీస్ అని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం 3000 అలా ఉంటుంది పే అనేది, కానీ చాలా వర్త్ మీకు చూపిస్తాను నేను ఎప్పుడు లైక్ స్టార్ట్ చేశాను అనేసి, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్గా సాల్వ్ చేశాను అనేసి గీక్స్ ఫర్ గీక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్స్ పైన. సో కోర్ సబ్జెక్ట్స్ పైన జస్ట్ మనకు ఒక పీడిఎఫ్స్ ఉన్నాయి నార్మల్గా 4 notes అలా. అవి కనుక మీరు ప్లేస్మెంట్స్ ముందు రోజు కనుక మీరు తెలుసుకుంటే అసలు ఇంకా చాలు, అది మరీ డెప్త్గా అసలు ఇదంటే ఏంటి అదంతా అవసరం లేదు. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ కొంచెం జావా తెలిసి ఉండాలి, అండ్ ది సేమ్ టైం ఏంటంటే DSA మీద కొంచెం గట్టి నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అనేది అట్లీస్ట్ మనకి కొంచెం లైక్ HTML, CSS, లైక్ మామూలుగా జావా స్క్రిప్ట్ కానీ అవి తెలుసుంటే అదొక తెలిస్తే ఏంటంటే మనకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 12 LPA ప్లస్, లైక్ యూ నీడ్ టు నో సమ్ బేసిక్ డెవలప్మెంట్ ఆల్సో. ఎందుకంటే కంప్లీట్గా నువ్వు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు జస్ట్ కోడింగ్ మీద రిలై అవ్వలేవు, ఎందుకంటే అల్టిమేట్గా మనం ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తాం కాబట్టి. సో అప్పుడు నేను కొన్ని యూట్యూబ్ నార్మల్గా సేమ్ మళ్ళీ రిసోర్సెస్ని సెర్చ్ చేశాను. సో కోడ్ బబ్బర్ అనేది ఒక ఛానల్ ఉంటుంది. సో కంప్లీట్గా అతన్ని HTML, CSS, జావా స్క్రిప్ట్ చూసుకున్నారంటే అసలు చాలు. ఇప్పుడు రెజ్యూమేలో ఏం యాడ్ చేయాలంటే, నార్మల్గా మనకి యూట్యూబ్లో వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయి నార్మల్గా లైక్ కంప్లీట్ ఫుల్ స్టాక్ పైన. సో మీరు ఏదైనా ఒక డీసెంట్ ప్రాజెక్ట్స్ని పిక్ చేసుకొని మీ రెజ్యూమేలో లైక్ పేస్ట్ చేయండి, లైక్ నార్మల్గా ఇంకా పెట్టండి. అదే సేమ్ థింగ్ లైక్ కోడ్ మొత్తం మీ గిట్హబ్ రెపోలో అట్లా పెట్టేసేయండి. ఏంటంటే సపోజ్ మీ ఇంటర్వ్యూ నిజంగా మిమ్మల్ని లైక్ మీరు మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ కనుక అడిగితే చెప్పండి, లైక్ వీ క్యాన్ సేల్ అనమాట. మనం ఏంటంటే ఫ్రంట్ ఎండ్ పై మేము వర్క్ చేసాం లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ పైన. సో బ్యాక్ ఎండ్ అంతా వేరే టీం చూసుకున్నారు అనేసి. సో మీకు అట్లీస్ట్ కొంచెం బేసిక్స్ వచ్చి ఉంటుంది కదా లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది. సో మీరు ఎట్లా మేనేజ్ చేసేయచ్చు. సో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ రౌండ్ కోడింగ్ రౌండ్, అది క్లియర్ చేసామా దాని తర్వాత అసలు చెప్పాలంటే మనకి ఇంటర్వ్యూ చేసేవాడు కూడా అంత పెద్ద నాలెడ్జెస్ ఉండవు చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే కంప్లీట్గా ఇంకా లక్ బేస్డ్ అనమాట. ఓకే, నేను ఒక ఫ్యూ మినిట్స్ మీకు కంప్లీట్గా లైక్ క్రిస్టల్ క్లియర్గా నేను నా పర్సనల్ రిసోర్సెస్ ఏది ఫాలో అయ్యాను మీకు కంప్లీట్గా చూపిస్తాను, ఎలాంటి టెన్షన్ లేదు. నన్ను నమ్మండి, మీరు 3 months కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు అనుకున్నట్టు 10 LPA ప్లస్ కాదు, ఈవెన్ 20 LPA దాకా మీరు లైక్ కొట్టేయచ్చు. ఎందుకంటే నీలో ఆ పవర్ ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అసలు ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో అల్టిమేట్గా ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నా పర్సనల్ ఫీలింగ్. సో ఓకే, లెట్ మీ షేర్ నా రిసోర్సెస్ నేను ఏదైతే ఫాలో అయ్యానో అది కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను. టోటల్ మనం 4 points మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అది కంప్లీట్గా మీ చాయిస్ అనమాట. లైక్ మీరు జావా అయినా చూస్ చేసుకోవచ్చు, పైథాన్ అయినా సరే, C++ అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారంటే కంప్లీట్గా మీరు దాని మీదనే ఇంకా బేస్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట, లైక్ డిఎస్ఏ కానీ అదంతా. సో నార్మల్గా నేను చాలా యూట్యూబ్లో కానీ కమెంట్స్ చూస్తూ ఉంటాను. లైక్ మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే భయ్యా మనం జావాతో స్టార్ట్ చేయాలా లేకపోతే C++తో స్టార్ట్ చేయాలా అనేసి డిఎస్ఏ. నా పర్సనల్ చాయిస్ ఏంటంటే జావాతో స్టార్ట్ చేయడం కొంచెం బెటర్ అని అంటాను. మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ నా పర్సనల్ చాయిస్ అయితే జావా. సో నార్మల్గా మనకి జావా పైన మనకి యూట్యూబ్లో నార్మల్గా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సో నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే కోడ్ విత్ హ్యారీ. సో నార్మల్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి కోడ్ విత్ హ్యారీ అని టైప్ చేయగానే మీకు ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. సో నేను ఇది కంప్లీట్గా ఒక 1 monthలో కంప్లీట్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ ఎన్ని వీడియోస్ లైక్ 113 వీడియోస్ ఉన్నాయి. సో నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కంప్లీట్ చేసేసాను. సో నేనేమంటానంటే మీరు అన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 60 to 70 వీడియోస్ చూసినా సరే 1 monthలో మీకు ఒక బేస్ ఐడియా అయితే కంప్లీట్గా క్లారిటీ పిక్చర్ అయితే వస్తుంది. అంటే మీకు ప్రాపర్గా ఫంక్షన్స్ రాయడం కానీ, ఒక లూప్స్ రాయడం కానీ, నెస్టెడ్ లూప్స్ కానీ, వైల్ లూప్స్ కానీ, ఇంకేదైనా సరే లైక్ వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేయాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అనేసి ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనం నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే డిఎస్ఏ. సో డిఎస్ఏ కూడా మనకి లైక్ నార్మల్గా యూట్యూబ్లో చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, లైక్ స్ట్రైవర్ షీట్ కానివ్వండి, ప్రెప్ కోడింగ్ కానివ్వండి, కునాల్ కానివ్వండి. అట్లా అంటే అంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అందులో లైక్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. సో నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఒక బిగినర్ గా నేను అప్పుడు చేసింది ఏంటంటే గీక్స్ ఫర్ గీక్స్ వెళ్ళాను. అది ఆల్మోస్ట్ ఒక 3000 అలా ఉంటుంది కోర్స్ అనేది. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది రీసెంట్ గా స్టార్ట్ చేసాం ఛానల్ ని. ఎందుకంటే నేను నా జర్నీ అనేది మీతో షేర్ చేసుకుందాము అనేసి, నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను స్టార్ట్ చేసేసాను జర్నీని. సో డిఎస్సి నేను ఎందుకు గీక్స్ ఫర్ గీక్స్ అంటానంటే, సో బేసికల్ గా మీరు ఎప్పుడైతే లైక్ కాన్సెప్ట్స్ వైజ్ మొత్తం మీకు స్ట్రక్చర్ వేలో ఉంటుంది గీక్స్ ఫర్ గీక్స్ లో, లైక్ ఏదంతా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనేసి. సో ఫస్ట్ మొత్తం క్లీన్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. దాంతో పాటు ప్రతి ఒక్క కోడ్ అతను లైక్ హరిబరిగా కాకుండా ప్రశాంతంగా నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనకి డ్రై రన్. డ్రై రన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి కోడ్ లో స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలి. ఇప్పుడు నార్మల్ గా ఒక కోడ్ తీసుకున్నాను, దాన్ని నేను బ్లా బ్లా అని ఎక్స్ప్లెయిన్ చేసేసాను, కాపీ పేస్ట్ చేసేసి దాని తర్వాత రన్ చేస్తే ఏం రాదు కదా. సో మనకి అసలు ప్రాపర్ గా మెకానిజం అనేది తెలియాలి, అసలు ఏం జరుగుతుంది ఒక స్టెప్ బై స్టెప్ అనేసి. సో ఇంకోటి ఏంటంటే మనకి డిఎస్ఎల్ మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేస్తున్నప్పుడు ఎంత ఎఫిషియెంట్ గా నువ్వు సాల్వ్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరిలాగా నేను కూడా గుంపులో గోవిందలాగా ఇట్లా ర్యాండమ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూస్ చేశాను. బ్రూట్ ఫోర్స్ అంటే వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఉన్న అప్రోచ్. అది యూస్ చేశానంటే యూజ్ లేదు, ఎందుకంటే ఇప్పుడు నాలాగే వేరే వాడు కూడా యూస్ చేస్తున్నాడు కాబట్టి. సో నేను ఎంత ఎఫిషియెంట్ గా సొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో అది కూడా క్లారిటీగా వర్స్ట్ నుంచి బెస్ట్ టైం కాంప్లెక్సిటీ మొత్తం క్లారిటీగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు భయ్యా లైక్ 3000 అంతా వద్దు అని అంటే యూ కెన్ గో లైక్ నార్మల్ గా యూట్యూబ్ లో మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, స్ట్రైవర్ షీట్ కానీ ఏదైనా ఒక టాపిక్ అరేస్ కానీ అట్లా పర్టికులర్ టాపిక్ చేసుకుని కంప్లీట్ గా ప్లేలిస్ట్ చూడొచ్చు. దాని తర్వాత మీరు గీక్స్ ఫర్ గీక్స్ లో దాన్ని కోడ్ చేయడం కానీ లైక్ లీడ్ కోడ్ అని ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్స్. సో కోర్ సబ్జెక్ట్స్ మీద అయితే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ వన్స్ నువ్వు కోడింగ్ ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేశాక నెక్స్ట్ మనకి టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అందులో కోర్ సబ్జెక్ట్స్ అనేది పక్కా క్వశ్చన్స్ అడుగుతారు. సో భయ ఇప్పుడు నార్మల్గా ఓఎస్, డివిఎంఎస్, సిఎన్ఎస్, సిఎన్ఓసి అంతా నేర్చుకోవాలంటే నార్మల్గా నేను ఇంకో డ్రైవ్ లింక్ నార్మల్గా షేర్ చేస్తాను. అందులో మీరు థియరీ సబ్జెక్ట్స్లో వెళ్ళారు అని అంటే కంప్లీట్గా మీకు నోట్స్ ఉంటాయి అనమాట. జస్ట్ మీరు ఈ నోట్స్ని నార్మల్గా జస్ట్ ఇట్లా తెలుసుకొని ప్రిపేర్ అయినా సరిపోతుంది. మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ప్లేస్మెంట్ చెప్తాను. చాలా చాలా బాగుంటుంది, మీకు నార్మల్ థియరిటికల్ నాలెడ్జ్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్ డెవలప్మెంట్ బేసిక్స్. సో వెబ్ డెవలప్మెంట్ బేసిక్స్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ 12 LPA ప్లస్ కొంచెం అడిషనల్ స్కిల్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ మనకు కోడింగ్ వస్తే ఒక కంపెనీలో గెటిన్ అయ్యాక ఓన్లీ నువ్వు కోడింగ్ మీద రిలై అవ్వలేవు, ఎందుకంటే అల్టిమేట్ గా ప్రోడక్ట్ ని బిల్డ్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ ని నువ్వు ఫ్యూచర్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో డెవలప్మెంట్ ఉండడం అనేది కొంచెం ఒక యాడ్ ఆన్ అని చెప్పొచ్చు. సో దానికి కూడా నేను ఒక మంచి రిసోర్స్ షేర్ చేస్తాను మీకు. సో నార్మల్ గా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళేసి వెబ్ డెవలప్ కోడ్ బబ్బర్ అనేసి ఒక ఛానల్ ఉంటుంది, కోడ్ బబ్బర్ వెబ్ డెవలప్మెంట్ అనేసి. ఒక్క సెకండ్, ఇతని ఛానల్. సో ఇతను కంప్లీట్ గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాడు. అరౌండ్ 84 లెసన్స్ ఉంటాయి. సో మీరు మొత్తం లైక్ నార్మల్గా అంత టైం లేదు కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద అట్లీస్ట్ ఒక 50 to 60% నాలెడ్జ్ వచ్చినా సరే మీరు యాక్చువల్ చెప్పాలంటే సేఫ్ జోన్ లో ఉంటారు. లైక్ నార్మల్ గా ప్లేస్మెంట్స్ లో కానీ లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కానీ.
అలా అనమాట. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఏదైతే మీరు కాలేజ్‌లో ప్రొజెక్ట్స్ చేస్తారో, అది మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసినప్పుడు అట్‌లీస్ట్ ఒక ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు నువ్వు ఏ దాని మీద వర్క్ చేసావు అంటే అట్‌లీస్ట్ నేను ఇట్లా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేశాను. ఫ్రంట్ ఎండ్ పైన వర్క్ చేశాను. బ్యాక్ ఎండ్ వచ్చేసి నా టీమ్ మెంబర్స్ ఇంకొక పర్సన్ నార్మల్‌గా తీసుకున్నాడు. అలా మీరు చెప్పొచ్చనమాట. సో, ఇది మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది మెయిన్ 4 పాయింట్స్. సో, ఇది గనుక మీరు కంప్లీట్ చేశారు అంటే ఈ 3 మంత్స్‌లో చెప్తున్నాను కదా! మీకొక 70-80% కాన్ఫిడెన్స్ అయితే ఈజీగా బిల్డ్ అయిపోతుంది. ఇంకా కంప్లీట్‌గా 100% చెప్పలేను. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ అంటే మన హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైమ్ మనకి ఆ లక్ ఫ్యాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి మేము డీమోటివేట్ ఏం చేయట్లేదు మిమ్మల్ని. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఈ 3 మంత్స్‌లో ఈ చెప్పిన 4 టాపిక్స్‌ని గనక క్లారిటీగా నేర్చుకున్నారు అనంటే అట్‌లీస్ట్ ఒక 80-90% ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేశారు అనంటే లైక్ మీరింకా రేస్‌లో ఉన్నట్టు ఆ ప్లేస్‌మెంట్ రేస్‌లో. మీకెలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు నా జర్నీ చూపియమంటే నేను గీక్స్ ఫర్ గీక్స్ చూపిస్తాను నా అకౌంట్. ఇది నా అకౌంట్ గీక్స్ ఫర్ గీక్స్. ఆల్మోస్ట్ నేను 280 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో లైక్ 2022 ఇయర్‌లోనే కదా నేను స్టార్ట్ చేసింది. ఎందుకంటే నేను 2023 పాస్ ఔట్ కాబట్టి. సో, 4/1 అప్పుడే స్టార్ట్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కొక్క జనవరి, ఫిబ్రవరి అండ్ జూన్ ఇయే 3 మంత్స్ నేను కంప్లీట్‌గా ఫుల్లీ డెడికేటెడ్ టు డీఎస్ఏలో ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నేను 5 సబ్మిషన్స్, 3 సబ్మిషన్స్, 5 సబ్మిషన్స్, ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అయితే 15 సబ్మిషన్స్. ఇలా ఏంది భయ్యా ఇన్ని సబ్మిషన్స్ చేసావంటే తప్పలేదు. ఎందుకంటే నాకేమి కోడింగ్ రాదు. అండ్ నేర్చుకోవాల్సింది ఒక ఉంది. టైమ్ లైన్ ఉంది. 3 మంత్సే ఉంది. నాతో ఎమ్మటే ప్లేస్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో, అట్‌లీస్ట్ మనం వాళ్ళందరిలో మనం స్టాండ్ ఔట్ అవ్వాలంటే కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాలి. సో, అందుకే ఇంకోటేంటంటే ఒక్కొక్కసారి మనకి స్టార్టింగ్‌లో చాలా స్ట్రక్ అయిపోతుంది. మనకి లాజిక్ రాక. ఏం పర్లేదు అది అందరికీ చాలా కామన్. ప్రతి ఒక్కరు ఫేస్ చేసిందది. మీరు ఒక 5, 10, 15 ప్రాబ్లమ్స్ అట్లా వెళ్తున్నప్పుడు మీకొక మెల్లగా లాజిక్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ మీకు ఆ లాజిక్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మీరేదైనా ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని ఫస్ట్ మీరు ఆలోచించి ఒక సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి ఇది లేకపోతే మీరు యూట్యూబ్‌లో గాని, నార్మల్‌గా సబ్మిషన్స్ కానీ చూసి నేర్చుకోవచ్చు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే you don't have to be great to start, but you have to start to be great అనేసి జిమ్ విట్లర్ది. ఇది నా ఫేవరెట్ కోట్. సో జస్ట్ బీ కన్సిస్టెంట్ టు యువర్ లెర్నింగ్ జర్నీ. ఇంకా అది ఇంకా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే yeah, so this was my 12 LPA placement journey. So from next videos, like I will be starting a DSS series playlist, and where I will be explaining every problem in the simplest way possible, like step by step and all. So if you also want to crack your dream company, so don't forget to like, share, and subscribe to Code with Manoj. See you in the next video.